శ్రీరామ్ జయరామ్ జై జయరామ్. ఫిబ్రవరి 15వ తారీఖు 2026, అలాగే ఫిబ్రవరి 21, 2026 సంవత్సరము. ఈ ఫిబ్రవరి 21 వరకు, ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 21 వరకు కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఫలితాలను కనుక చూసుకుంటే, మొదటగా మేషరాశి వారి ఫలితాలను కనుక చూసుకుంటే, ఈ వారం ఆఖరిలో చంద్రుడితో శని కలయిక, అలాగే లాభస్థానంలో పంచగ్రహ కూటమి. దీని వలన కొంతవరకు కూడా మీరు ధనం విషయంలో కానీ, లేదా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కానీ, కళాకారులు కానీ, సినీ రంగానికి సంబంధించిన వారు కానీ అన్నింటినా లాభాల బాటలు పట్టే ఉంటారు. కానీ ఇక్కడ ఈ పంచగ్రహ కూటమి ఎంతో సమయం ఉండదు కాబట్టి, ఈ పంచగ్రహ కూటమి చంద్రుడు మళ్ళలా మీనరాశిలోకి సంచారం చేసి శనితో కూడేటప్పటికి కొంత మానసిక వేదన కూడా మళ్ళా మొదలవుతూ ఉంటుంది ఒక 2 రోజుల పాటు. అంటే వీక్ ఎండింగ్లో మాత్రం అటు మంచి ఇటు ఇబ్బంది కూడా సమానంగా ఉన్నాయి అన్నమాట. అందుచేత శనికి ఒక్కసారి ఈ వారంలో తైలాభిషేకం చేయించుకోవడం మంచిది, రుద్రాభిషేకం చేయించుకోవడం ప్రధానమైన విశేషం. ముందు పనులు అయ్యాయా లేదా, లేకపోతే మేము అన్నింటిల్లో ముందుంటామా, ముహూర్తాలు పెట్టించుకుంటామా, ఇది కాదు. ఇందులో ఏంటంటే ఇటు పంచగ్రహ కూటమి చంద్రుడితో శని వల్ల ముఖ్యంగా దైవ నామస్మరణ చేసుకుంటూ ఈ వారం అంతా కూడా నిర్మలంగా ఉండండి. అన్ని పనులు వాటంతట అవే అవుతాయి. లాభాల బాట అన్నారు, ఏమీ మాకు రాలేదు అంటే ఒక మంచి జరగడానికి కొంత టైం పడుతూ ఉంటుంది. అంచేత అలాంటి మంచి సమయం ఒకటి మీ ముందు ఉంది అన్నది ఇక్కడ ప్రధానంగా గుర్తించుకోవాలి మీరు. అలాగే 1-2 రోజుల పాటు 21వ తారీఖు అలా వచ్చేటప్పటికి మళ్ళీ చంద్రుడితో శని ఉంటుంది. ఈ రెండూ కూడా తల్లితో గొడవలు పడ్డం కానీ, అత్తగారితో గొడవలు పడ్డం కానీ, మరదళ్ళు తోటికోడలతో ఇబ్బందులు, అలాగే స్త్రీతో సంబంధించిన ఇబ్బందులు ఉద్యోగాల్లో కానీ ఇలాంటివి కూడా చిన్నపాటి కనబడుతూ ఉంటాయి. అంచేత పూర్తిగా ఈ వారం అంతా కూడా దైవనామస్మరణతో కూడిన మౌనంగా నవ్వుతూ ముందుకు వెళ్ళిపోవడం అనేది మంచిదమ్మా మేషరాశి వారందరికీ కూడా. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నాం, రుద్రాభిషేకం నిర్వహించుకోవడం, శివాలయ సందర్శనం చేసుకోవడం, గోప్రదక్షిణ కూడా చాలా విశేషమైనది. గోప్రదక్షిణ కూడా చేసుకోండి.